ఈ వీడియోలో 11 రెబెల్స్ జాపనీస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 35 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా. జాపనీస్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి జపాన్‌లో జరిగిన బోషిన్ వార్‌లో ఒక 11 మంది ఖైదీలను అయితే శిక్షించడం జరుగుద్ది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడానికి వాళ్ళకి ఒక షరతు అయితే పెడతారు. వాళ్ళు ఒక కోటని రక్షించాలని చెప్పేసి. అసలు ఆ 11 మంది ఖైదీలు ఏం చేశారు? వాళ్ళు ఏ కోటని రక్షించాల్సి వస్తుంది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 11 రెబెల్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అలాంగు మూవీ అయితే తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్గా వచ్చింది. బట్ మనం 1 మంత్ బ్యాకే దాని ఒరిజినల్ లాంగ్వేజ్ రివ్యూ అయితే పెట్టేసాము తెలుగులో. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక చెక్ చేయండి వీడియోని. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తే కనుక భయ్యా తెలుగులో ఉంది కదా ఎందుకు తెలుగులో లేదని చెప్పు అని కామెంట్ చేయొద్దు. నేను 1 మంత్ బ్యాక్ తెలుగు లాంగ్వేజ్ డబ్బింగ్ అవ్వకముందే నేను ఆ రివ్యూ పెట్టాను. సో ఆ విధంగా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ ముందే తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 11 రెబెల్స్ మూవీ విషయానికి వచ్చేస్తాయి. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్యా. అది కూడా అందరికీ కాదు. మీరు కనుక జాపనీస్ మూవీస్ ఇష్టం ఉండి అండ్ వార్ కానీ అండ్ యుద్ధాలకు సంబంధించిన మూవీస్ కానీ హిస్టరీకి సంబంధించిన మూవీస్ కానీ ఎక్కువ కటానా ఫైట్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ ఉన్న మూవీస్ కానీ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక మీరు ఈ మూవీ చూడొచ్చు. అది కూడా మూవీ అంతా కూడా 19th సెంచరీలో జరిగే మూవీ భయ్య. ఆ టైప్ ఆఫ్ విజువల్స్ ఎఫెక్ట్స్ ఆ కాస్ట్యూమ్స్ ఈ టైప్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మూవీ. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు నచ్చినవి యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే మూవీ అంతా కూడా 19th సెంచరీలో సెటప్ చేస్తారు. ఆ విజువల్లీ కానీ అండ్ యాక్షన్ బ్లాక్స్ కొరియోగ్రఫీ చేసిన విధానం కానీ అండ్ ఆ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ మూవీ అంతా చాలా బాగుంటుంది యాక్షన్ బ్లాక్స్ పరంగా. అండ్ విజువల్లీ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా కూడా చాలా రిచ్గా ఉంటుంది మూవీ అన్నది. అండ్ డిఫరెంట్ థీమ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు భయ్య మూవీలో. ఎందుకంటే యాక్షన్ బాగుంటుంది అండ్ లాయాలిటీ హానర్ సర్వైవల్ ఇలా డిఫరెంట్ థీమ్స్ని అయితే తీసుకుంటారు. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. చాలా బాగా బ్లెండ్ చేశారు అనిపించింది నాకు. ఇవైతే బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే చాలా వర్స్ట్ ఉంటుంది. అంత సూపర్గా ఏమనిపించదు. ఎందుకంటే చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా స్టోరీలోకి బ్లెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా గట్టిగా ఉంటాయి భయ్య. ఎందుకంటే 2 hours 35 minutes రన్ టైం. డ్రామా ఎక్కువ నడుస్తుంది. యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్యలో నడిచే డ్రామా ఏదైతుందో అది అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. అండ్ చాలా స్లోగా అనిపిస్తుంటుంది. అండ్ పైగా మూవీ లెంత్ కూడా చాలా ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ వార్కి సంబంధించిన మూవీస్ కానీ హిస్టరీ టైప్ మూవీస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లెంత్ ఉంటే మనం చూడలేం, చిరాకు వస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అనిపించింది నాకు. 2 hours 35 minutes చూడడానికి నాకు చాలా చిరాకు వచ్చింది భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ వన్ టైం వాచబుల్. అది కూడా ఈ జాపనీస్ మూవీస్ ఈ 18th సెంచరీ 19th సెంచరీ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. 18+ భయ్య. చంపుకోవడాలు కొంచెం బ్లడ్ బాత్ ఈ టైప్ అంతా ఎక్కువ ఉంటుంది. ఎలాగో తెలుగు లాంగ్వేజ్ లేదు కాబట్టి ఫ్యామిలీతో ఎలాగో చూడాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ మీకు రివ్యూ కావాలి అనుకుంటే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదన్నా సరే అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ అయినా సరే కానీ మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే మీకు కావాల్సింది ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. నేను చూసి రివ్యూ ఇస్తాను. నేను ఛానల్ పెట్టింది ఎందుకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం. అలా అని చెప్పేసి తెలుగు డబ్బింగ్ వదిలేను భయ్య. తెలుగు లాంగ్వేజెస్ కూడా వదిలేను. థియేటర్ రివ్యూస్ కూడా ఇస్తాము. తెలుగు డబ్బింగ్ మూవీస్ రివ్యూస్ కూడా ఇస్తాను. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.